మనుషుల ఆలోచనలు, మనుషుల తలంపులు, మనుషుల కోరికలు ఎలా ఉంటాయంటే, కొంచెం ఒక మనిషి బాగా కనబడితే చాలండి, ఈయన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో, ఎన్ని ఇస్తాడో, ఎంత మనకి ఏం చేస్తాడో, షూట్ బూటేసుకుని పక్కన కూర్చుంటే చాలు, అబ్బో ఈయన ఎంత గొప్పవాడో. ఏంటండి, నేను ఒక మాట చెప్పనా, నీకంటే గొప్పవాడు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. గుర్తుపెట్టు, నీకంటే గొప్పవాడు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. కారణం ఏంటో తెలుసా? ఎందుకొరకయ్యా దైవజనుడా, ఎందుకు ఈ మాట చదువుతున్నావు? నాకంటే గొప్ప వాళ్ళు ఎందరో ఉన్నారు, నాకంటే పేరు మోసిన మహానుభావులు ఎందరో ఉన్నారు, నాకంటే ఎంతో 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 గొప్ప వాళ్ళు ఉన్నారు అనేసి నువ్వు అనుకున్నావా? కాదు, నీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు లోకంలో. ఎందుకో తెలుసా? దేవుడు సమస్త సృష్టినంతా కూడా మాట ద్వారా కలుగజేశాడు. దేవుడు మాట ద్వారా సృష్టినంతా కలుగజేశాడు. కానీ ఒక్క మనిషిని మాత్రమే ఆయన కష్టపడి చెమట కార్చి నిన్ను తయారు చేశాడంటే నీకంటే గొప్పవాడు ఎవరున్నారు చెప్పండి? ప్రైజ్ అల్లాహ్. మరొక మాట చెప్పనా, దేవుడు కలుగజేసిన ఈ సృష్టి అంతటి పైన దేవుడు సింహానికి అధికారం ఇవ్వలేదు, పులికి అధికారం ఇవ్వలేదు, ఏ పక్షిరాజుకు అధికారం ఇవ్వలేదు. దేవుడు కలుగజేసిన సృష్టి అంతటి పైన దేవుడు ఒకే ఒక్కరికి అధికారం ఇచ్చాడు. అది ఎవరికో తెలుసా? మనుషులమైనటువంటి మనకు మాత్రమే. ప్రైజ్ అల్లాహ్. మనుషులమైనటువంటి మనకు మాత్రమే దేవుడు ఆ అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, అధికారి తక్కువైన వాడా, చిన్నవాడా, లేనివాడా, అన్ని ఉన్నవాడు. కారణం ఏంటో తెలుసా? డబ్బు కంటే కూడా, ప్రాణము కంటే కూడా విలువైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న కనుక సమస్తం మీద ఆయనకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.